ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట పోలీస్ స్టేషన్ ను ఈటెల సందర్శించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించిన అఖిలపక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో వారిని పరామర్శించారు. అరెస్టు చేసిన నిరసనకారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. దాదాపు 2 కోట్ల మంది చెత్తని ఒకే డంప్ యార్డ్ జవహర్ నగర్ కానీ బాలాజీ నగర్ డంప్ యార్డ్ అవుతుందో 10,000 మెట్రిక్ టన్నుల డంప్ యార్డ్. గత అనేక సంవత్సరాలుగా ప్రపంచంలో ఎక్కడ కూడా ఒకే దగ్గర ఇంత చెత్తను వేసేటువంటి డంప్ యార్డ్ లేదు. దీనిలో అనేక ఉద్యమాల తర్వాత లిచర్డ్ వాటర్ని ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పిండ్రు, చెత్త నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పిండ్రు. ఇవాళ చెత్త నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పినటువంటి వాళ్ళు 3,500 మెట్రిక్ టన్నులే కన్జ్యూమ్ అవుతుందని చెప్పి స్వయంగా వాళ్ళే చెప్తున్నారు. అంటే మిగతా 6,500 మెట్రిక్ టన్నుల చెత్త రోజు అక్కడ పైలపెట్టాలి. 30 కిలోమీటర్ల పరిధిలో బాలాజీ నగరు, జవహర్ నగరు, అదేవిధంగా దమ్మాయిగూడ, కీసర, నాగారం, తర్వాత మనకు గడికేశ్వర్ లాంటి ప్రాంతాలు 30 కిలోమీటర్ల పరిధిలో నీళ్ళన్నీ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. వాసన అయితేగా అంతు లేకుండా పోయింది. గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసిన రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన్నే ఇది అన్యాయం అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసారు. ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 సంవత్సరాలు అవుతుంది. మేము అనేకసార్లు అప్పీల్ చేసినాం, అయ్యా నీకు ఈ డంప్ యార్డు నీవే ఇన్వాల్వ్ అయ్యి సుప్రీంకోర్టులో కేసు వేసినావు, నీకు అన్ని విషయాలు తెలుసు, ముఖ్యమంత్రి అయినావు కాబట్టి లోన్ తెచ్చుకునే ప్రయత్నం చేయమని చెప్పినాం.